निखिल स्वामी आश्रम अंट काशी टू शिरडी की चॉइस है ठंडे। और यहाँ पे सबसे बड़ी बात तो है कि यहाँ पर समझ लो हर बात पे महादेव है। बोलो हर हर महादेव। ये बात तो पक्का है, पक्का है ना? पक्का पक्का। आप कहाँ से आया? हैदराबाद। हैदराबाद। जो बनाओ जी माल पी लो भाई स्वामी। नहीं 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 माल है, नहीं माल है। नहीं चलेगा भाई माल अपन को మాల్ తాగుతామని అడుగుతున్నాడు. మాల్ తాగా అంటారు, మనం ఏదో కక్కుర్తిపడి మాల్ కాదు ఆయుష పడుకో ఉన్న పైసలు గోవిందా ఫోన్ గిన అన్నీ కొట్టేస్తారు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీష్ అండ్ ఐఎమ్ ఇన్ వారణాసి ప్రజెంట్. అండ్ మనం బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి ఇదనమాట. అండ్ మన బండి ఇక్కడ పార్క్ చేసాం. ఎండ అయితే బీభత్సం కొడుతుంది గైస్. ఏరియా అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. నైట్ అయితే ఫుల్ నిద్రపోయినా. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడే లేచిన కొంచెం సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం. అండ్ ఈవినింగ్ టైంకి అట్లా ఘాట్కి పోయి ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి దర్శనం చేసుకుంటాను అనమాట నేను. మన బండి వచ్చేసి కండిషన్ ఎట్లుంది గైస్. సో గుడ్ మార్నింग गाइस, वेलकम बैक टू माय चैनल एक्सप्लोर विद मनीष. किस नाम से चैनल है? एक्सप्लोर विद मनीष जी. अभी अभी स्टार्ट किया हूँ मैं. फॉलो सब्सक्राइब कर दूंगा जी जी जी. ये घाट पूरा कितना दूर गिरेगा? कौन सा घाट जाना है? जो मणिकर्णिका घाट ये सब रहता ना. मणिकर्णिका घाट 1 से 1.5 किलोमीटर, 80 घाट हो जाएगा 3 साढ़े 3 4 किलोमीटर. సో గైస్ మనకైతే ఇప్పుడు ఘాట్ ఎక్స్ప్లోర్ చేసడం ఏం లేదు, కానీ ఓన్లీ జస్ట్ నార్మల్ సిటీ ఒక రౌండ్ కొట్టేసి వస్తా. ఎండ్ అయితే ఘోరం ఉన్నది. అండ్ మన బండి వచ్చేసి ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వరకు నా హోటల్ వరకు 978 కిలోమీటర్స్ వచ్చేసింది గైస్. అండ్ ఫ్యూల్ రేంజ్ వచ్చేసి 170 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మణికర్ణిక 2.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం బై వాక్ మేనేజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో గైస్. అండ్ లంచ్ టైం కూడా అయింది కదా గైస్. ఎక్కడన్నా మంచి హోటల్ కనిపిస్తే లంచ్ చేసేద్దాం మనం. ఫస్ట్ అయితే తిరుగుదాం, ఒక 1 అవర్ వరకు తిరుగుతా. ఎవరో ఇది ఏందరో ఇది ఎక్కడికో కొట్టుకొచ్చింది మ్యాప్. డంప్ యార్డ్ కొట్టుకొచ్చింది మ్యాప్. నేను ఎక్స్ట్రా బ్యాటరీ కూడా క్యారీ చేయట్లేదు, అది 100% ఉంది కదా. ఎప్పటి వరకు అయితే అయిపోతుందో అప్పటి వరకు తిరుగుదాం. టుక్ టుక్ అంటే రిటర్న్ టుక్ టుక్. ఫైనల్లీ ఇన్ గల్లీస్ ఆఫ్ వారణాసి. అరే ప్రో రైడర్స్ ఉన్నారు గైస్, మొత్తం ప్రో రైడర్సే ఉన్నారు. తాత నుంచి పోరగాల వరకు ప్రో రైడర్సే. ఇక్కడ ఏదో సర్కస్ నడుస్తుంది గైస్, ఎగ్జిబిషన్. అరే 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 వాళ్ళు చంపేస్తారు ఎవరో హరం కొట్టి కొట్టి. వాల్ పెయింటింగ్స్. బనారస్ అయితే బనారస్ వచ్చేసి వాల్ పెయింటింగ్స్కి ఫేమస్ అనమాట గైస్. ఏ వాల్ చూసినా వాల్ పెయింటింగ్ చేసే ఉంటుంది అనమాట. ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది. అండ్ ఘాట్ మీద వచ్చేసి అన్ని శివుంది, గంగాదేవిది, అన్నీ దేవుళ్ళ ఆర్ట్స్ ఉంటాయి అన్నమాట ఘాట్ వాల్స్ మీద. అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. అండ్ బయటకు వచ్చేసి ఒక 5-10 మినిట్స్ అవుతుంది. ఇంజన్ డైరెక్ట్ ఓవర్ హీట్ అయిపోయింది గైస్, అంత ఎండ కొడుతుంది. అండ్ ఈరోజు టెంపరేచర్ వచ్చేసి 41 డిగ్రీస్ ఉంది గైస్ వారణాసిలో. 41 డిగ్రీస్లో మీకోసం నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా ఛానల్ని. అరే టోపీ గిరిగా. గాయస్ చూడండి నేను ఎంత చిన్న చిన్న గల్లీలోకి వెళ్ళిపోతున్నాను. బనారస్లో అన్నిట్లోనే ఉంటాయి గాయస్, అన్నీ చిన్న చిన్న గల్లీలే ఉంటాయి.
చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న షాపులు. తోడు డైరెక్ట్ గల్లీలో నడిపితే దూరం తీరిపోతుంది గైస్. అమ్మో వీళ్ళు టాస్క్, ఇది మొత్తం స్కామ్. ఇది అంతా బండి పెట్టంటారు, డైరెక్ట్ సామాన్ తీసుకుంటారు. ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినా నేను చాలాసార్లు. ఫ్రీ పార్కింగ్ అంటారు, 400-500 సామాన్ తీసుకుంటారు వృత్తిగా. ఫోన్ కూడా ఓవర్ హీట్ అయిపోయింది గైస్ మొత్తం. సో మనం గంగ పక్కనే ఉన్నాం గైస్. అవుట్ సైడ్ అవతల పోతే ఇంకా మణికర్ణిక ఘాట్. మనం జస్ట్ నార్మల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఓన్లీ సిటీ ఎక్స్ప్లోర్. ఇది అంతే. మీకు చూపిస్తున్నా ఎట్లుంటారు, రష్ ఎట్లుంటారు, గల్లీలు ఎట్లుంటాయి, బనారస్ గల్లీలు. ఇగో ఇట్లుంటాయి బనారస్ గల్లీలు ట్రాఫిక్లో. ఎండ్ అయితే బీభత్సం ఉంది గైస్. నా అయితే ఫోన్ డైరెక్ట్ ఓవర్ హీట్ అయిపోయింది, బండి ఓవర్ హీట్ అయిపోయింది, నేను ఓవర్ హీట్ అయిపోయినా, ఫోన్ కూడా ఓవర్ హీట్ అయిపోయింది, అండ్ కెమెరా కూడా ఓవర్ హీట్ అయిపోయింది గాయస్. సిగ్నల్ దగ్గర పెట్టిరు గాయస్ పైన నీడ లెక్క. అరే ఇటు పోవడం మనం ఏం అర్థమవుతలేదు గాయస్. పోలీసు వాళ్ళు ఉంటారు కానీ పోలీసు వాళ్ళు డైరెక్ట్ సిగ్నల్ ఉంటున్నాయి, రెడ్ సిగ్నల్ అనే చేయి ఊపుతుర్రు. ఏం అసలు ఈ రూల్స్ అర్థమవుతలేదు నాకు. ఈ రూల్స్ అర్థం కానీ టైం అవుట్ అయ్యేటట్టుంది నాకు. చూసిరా పోలీసు ఎక్కడ కూర్చున్నారు, ఏమంటలేరు అసలు, నాకు అర్థమవుతలేదు. మన హైదరాబాద్లో అయితే పిచ్చే చామంటారు డైరెక్ట్. ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గరకు వస్తేనే వెనక అని చలాన్ కొడతారు. వీడైతే ఏమీ లేదు, మొత్తం లైట్ లోపల హెల్మెట్లా ఇట్లా చెమటలు ఇట్లా గారిపోతున్నాయి గాయస్. నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఎండ్ ఉంది. ఇంజన్ అయితే మొత్తుకుంటుంది, కూలెంట్ ఆన్ అవుతుంది, రేడియేటర్ ఆన్ అవుతుంది, ఆన్ ఆఫ్. ప్రజెంట్ అయితే 41 degrees నుంచి 45 degrees వరకు వెళ్ళిపోయింది అన్నమాట టెంపరేచర్. నేను ఏదో జస్ట్ నార్మల్ క్యాజువల్ రైడ్ చేద్దాం అనుకున్న బయటకు వచ్చిన. ఇదైతే ఎండ మొత్తం బీవర్సం కొడుతుంది. సో అందుకే నేను ఇక ఇక్కడ బండి ఆపుకున్నా పక్కకి చెట్టు కిందకి. అండ్ ఇక్కడ బాయ్ సోడా అమ్ముతుండు, సో సోడదానికి వచ్చిన. బాడీ మొత్తం ఫుల్ డిహైడ్రేట్ అంటే ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుంది. సో అందుకే ఇక ఈ నైట్ పూటనే పోయి ఎక్స్పోజ్ అంటే ఈవినింగ్ టైంలో ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు అయితే రూమ్కి పోయి అనుకుంటా వేసేసుకొని వీడియో అని ఒకటి ఎడిట్ చేస్తా. అంతే గ్యాస్, ఈవినింగ్ కలుసుకుందాం మనం. మనం అయితే ప్రజెంట్ గంగాట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. చూపిస్తాను నేను మీకు. ఫైనల్ అయితే గంగా ఆరతి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాం అనమాట. చూపిస్తాం మీకు మణికర్ణిక ఘాట్. అండ్ గంగా ఆరతిలో గైస్ ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనమాట. లిటరల్లీ కలర్లో వాటర్ వచ్చేసాయి నాకు. సో మన పక్కనే గంగా రివర్. అడుగుదాం ఎవరన్నా కనుక్కుందాం. అయిపోయింది గాయస్, వీళ్ళందరూ ఫోన్ చేస్తారంటే అయిపోయింది. మనం మిస్ అయిపోయినాం. ట్రై చేద్దాం, ఒకవేళ రేపు కుదిరితే రేపు చూద్దాం. ఫుల్ పాజిటివ్ ఎనర్జీ గాయస్ మొత్తం.
मग नाही तर काय सांगा बरं त्याच्या पहिले సైకిల్ స్వామి ఆశ్రమం అంట, కాశీ టు షిరిడి. స్వామి సైకిల్ మీద పోయినట్టున్నాడు కాశీ నుంచి షిరిడికి, అందుకే చిన్న ఆశ్రమం కట్టి పెట్టారు. ఐ మీన్ ఇక్కడనే ఉంటాడేమో ప్రజెంట్ అంటే ఇప్పుడు కాదు, ఉన్నాడో తెలియదు అని. ఆయన పోయినట్టున్నాడు మణికర్ణిక ఘాట్ నుంచి షిరిడికి సైకిల్ మీద పోయినట్టున్నాడు, అందుకే చిన్న ఆశ్రమం కట్టించారు ఆయనకి. గైస్ లిటరల్లీ నాకు ఎట్లా తెలుసా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను ఒక్కనే సోలో ట్రావెల్ ఆదిలాబాద్ నుంచి వారణాసికి అసలు ఎట్లా వచ్చినో తెలియదు, ఏ స్పిరిచువల్ అనుకుంటున్నానో నాకు తెలియదు. నేనైతే ఫైనల్లీ వారణాసిలో ఉన్నా గైస్. అండ్ లిటరల్ నేను చెప్తున్నా, నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా తెలుసా, నాకు ఆకలి కూడా అయితే లేదు. నేను ఎప్పుడెప్పుడు ఘాట్ విజిట్ చేద్దామా అనుకుంటా, మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ వరకు వెయిట్ చేసుకుంటున్నా. మార్నింగ్ బయటికి వెళ్ళినా ఫుల్ ఎండ కొట్టుండే. అండ్ ఇప్పుడు వచ్చిన లిటరల్లీ గంగా ఆరతి అయిపోయింది, ఆ లేజర్స్ ఒక్కటి మిస్ అయిపోయినా, అది రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. సో రేపు ట్రై చేద్దాం ఒకసారి చూడడానికి. అండ్ నేను గంగా ఆరతి జరిగే ఘాట్ కవర్ చేసిన, అండ్ మణికర్ణిక ఘాట్ కవర్ చేసిన, గంగా ఘాట్ కవర్ చేసిన. అండ్ పోతూనే ఉన్నా గైస్, ఏడికి పోతున్నో తెలియదు. నడవకపోతే అవుతుంది, నడుచుకుంటే ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ ఇది ఒక రెస్టారెంట్ చూడండి గైస్, మస్తున్నది రెస్టారెంట్. సో ఇది గంగా. इधर फोटो बनाई तो तुम्हारे बनाओ पूरा। आप कहाँ से आया? हैदराबाद. ऐसे बनाओ जी. माल पी लो भाई स्वामी. नहीं नहीं चलेगा भाई, माल अपन को మాల్ అవుతామని అడుగుతున్నాడు. మాల్లా అంటారు, మనం ఏదో కక్కుర్తిపడి మాల్ కాదు, ఆయుషం అనుకో, ఉన్న పైసలు గోవిందా, ఫోన్ గిన్ అన్నీ కొట్టేస్తారు. లిటరలీ ఫుల్ పాజిటివ్ వైబ్స్ గైస్, ఏడో వచ్చిన పాజిటివ్ వైబ్సే. నాకైతే అసలు తినాలని కూడా లేదు, ఆకలి కూడా అయితే లేదు. एक नंबर ब्लॉग बना रहे हैं. థ్యాంక్ యూ. మార్నింగ్ వస్తే కానీ ఫుల్ ఎండ కొడుతుండే గైస్, దూలు తీరిపోతుండే. నాకు ఇప్పుడే లిటరల్లీ మొత్తం షర్ట్ అంతా మొత్తం స్వెట్తో ఇది అయిపోయింది అనమాట. డే టైం కుదరదు, ఎందుకంటే 40 to 45 degrees మధ్యలో ఉందన్నమాట ఇక్కడ టెంపరేచర్. సో అది మనకు సెట్ కాదు, ఫుల్ ఎండ. నేనైతే లిటరల్లీ మధ్యాహ్నం రూమ్కి పోయి ఆర్డర్ పెడదాం అనుకున్నా, ఆకలి కాలేదు. సరే లైట్లే, సాయంత్రం గంగా ఆరతి అయిపోయాక ఏదో ఒకటి తినేద్దాం అక్కడనే అని చెప్పేసి పడుకున్నా. అప్పుడు అనుకుంటే ఎగ్జాక్ట్లీ 6 o'clock లేచిన, టైం చూస్తే 6 అవుతుండే. గంగా ఆరతి టైం వచ్చేసి 7 o'clock అనమాట. 7కి స్టార్ట్ అవుతుంది, 6:30 to 7 మధ్యలో. సో జల్దీ దూరుకొచ్చేసిన. బై వాకే, టుక్ గిక్కుక్ ఏం లేదు. 2.5 kilometers ఉండే నా రూమ్ నుంచి ఈ ఘాట్. డైరెక్ట్ ఏం ఆలోచించాలి, ఒక సెకండ్ కూడా ఆలోచించాలి, నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి మ్యాప్ పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేసిన. ఆ బోర్డు చూడండి గాయస్, అసలు నేను ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు గాయస్ మీకు. ఫుల్ హ్యాపీ లోపల ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది తెలుసా. నేను ఒక్కనే అసలు నన్ను ఎందుకు పిలిచిండు దేవుడు, ఏం రీజన్ ఉండుంటుంది నన్ను ఒక్కనే వెళ్ళమనికి. నేను అసలు ఎప్పుడు లిటరల్ నేను చెప్తున్నా, నేను ఎంత ఇంట్రోవర్ట్ అంటే గాయస్, ర్యాపిడ్ వెనక కూర్చుందామంటే కూడా నాకు ఒక్కొక్కసారి అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ వాళ్ళు మాట్లాడే వరకు నేను మాట్లాడా గాయస్. కానీ లిటరలీ నేను సోలో ట్రావెల్ ఆదిలాబాద్ టు వారణాసి ఒక్కొని వచ్చేసిన గాయస్ నేను బైక్ మీద. మొత్తం ఆ దేవుని కృప, హర హర మహాదేవ్. అండ్ మణికర్ణిక ఘాట్ వచ్చేసి మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది గైస్. అది ఏదైతే డెడ్ బాడీ అంటే మన దాన సంస్కారం చేస్తారు కదా, అది మొత్తం చేస్తున్నారు, స్టాప్ కాలేదు. అది స్టాప్ అయితే ఇంకేదో సంథింగ్
అందం ఏదో ఏదో అంటారు, అది నడుస్తుంది. కానీ అక్కడ అటు పోనీయకుండా మొత్తం షెడ్ అవి ఇవన్నీ వేసేసారు గాయస్. సో నేను అదొక్కటి చూపించలేకపోయినా. చూసారే మళ్ళీ రేపు వస్తా కదా, రేపు వచ్చినప్పుడు చూద్దాం. సో గాయస్ ఈ ఘాట్ వచ్చేసి దుర్గా ఘాట్ అనమాట. సో లేడీస్ అందరూ దుర్గా ఘాట్. గైస్ వాల్ పెయింటింగ్ స్టార్ట్ అయినాయి అనమాట. నేను ఎక్కడైతే మన మణికర్ణిక రాకముందు కొంచెం ముందు తీసిన వాల్ పెయింటింగ్స్ అవి చిన్నవి అనమాట. ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి వాల్ పెయింటింగ్స్. లిటరలీ ఆ వాల్ పెయింటింగ్ చూస్తా అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. చూడండి గైస్ వాల్ పెయింటింగ్స్. మొత్తం గంజాయి స్మెల్ వస్తుంది గైస్ ఇక్కడైతే లిటరలీ. గైస్ మీకు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ వాల్ పెయింటింగ్ చూపించాలా? చూడండి. ఇవి చాలా ఫేమస్ అయినాయి. ఇలాంటి ఈ మొత్తం దుర్గాఘాట్ మొత్తం ఉంటుంది అనమాట. సారీ ఇది దుర్గాఘాట్ కాదు, బుంది పర్కోట ఘాట్. అండ్ వచ్చేసింది గైస్ మెయిన్ వాల్ పెయింటింగ్. चलो मैं बना देता हूँ. సో గైస్ ఇదే అనమాట బనారస్లో ఫేమస్ వాల్ పెయింటింగ్ అనమాట. చూడండి ఎంత క్రేజీ ఉందో. మన లక్ ఏంటంటే ఇప్పుడు ఎవరు రష్ లేరు, నైట్ టైం కదా ఎవరు లేరు. మార్నింగ్ డే టైంలో అయితే ఫుల్ రష్ ఉంటారు గైస్. సో అందరు ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా 2-3 ఫొటోస్ దిగిన. అండ్ ఇక్కడ మన అంటే కొంచెం ఇట్లా వ్లాగింగ్ చేస్తాం అనుకుంటా, అది పరిచయం అనమాట. ఒక 2-3 మెంబర్స్ వాళ్ళు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట యూట్యూబ్లో. అండ్ చాలా ఉంది గాయస్, పోయిన కొద్దీ వస్తూనే ఉంది. चलो भाई आप भी आ रहे हो? जी उधर ही जा रहा हूँ मैं भी. जितना दूर है उतना तक जाएंगे आज. हर हर महादेव. గ్యాస్ వీళ్ళు మనకి బనారస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తా అంటే మనకు ఏంటిది పరిచయం అనమాట. సో టెంపుల్ గురించి మాకు చెప్తా అని చెప్తుండు. చలో బోలో భాయ్. माता अहिल्याबाई होलकर जिनने इस काशी मंदिर का निर्माण जो किया है, हम उन्हीं के वंशज हैं. माता अहिल्याबाई होलकर जी. हर हर महादेव. సో తను ఏమంటుండంటే మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది కదా, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిందో వాళ్ళ ఈ మన ఉంటుంది కదా పీడీ అంటారు దాన్ని సంథింగ్. సో వాళ్ళ తరపు నుంచి ఉంటారంట వీళ్ళు. అండ్ నేను అక్కడ ఫొటోస్ దిగుతా అంటే నాతో ఇట్లా ఇది పరిచయం అనమాట. సో నేను ఇంకా ఇటు ఎక్స్ప్లోర్ చేయడానికి పోతా అంటే మేము కూడా వస్తామని చెప్పేసి ఆయనకి వస్తున్నారనమాట. అండ్ వాళ్ళ ఊరు ఇక్కడ నుంచి 700 కిలోమీటర్స్ అంట. షాక్ అవుతారు. నేను ఒక్కనే 1200 కిలోమీటర్కి వెళ్ళి ఎట్లా బండి మీద వచ్చినా అనుకుంటా.
సో చూద్దాం, ఇంకా ఏమైనా కనిపిస్తే నేను మీకు బ్లాగ్ పక్కా చేస్తా గాయస్. काशी है, माता पार्वती माँ है जो गंगा जी में स्नान इनका हुआ था, कान का कुंडल इनका गिर गया था, तो गिर गया था तो शंकर जी भगवान जी उनने बहुत ही ढूंढा, यहाँ पर नहीं मिला तो उनने यहाँ ये काशी के लिए एक शराब दे दिया. शराब क्या दिया था कि ये काशी है ना जलती रहेगी, जो जो कनगर जो अपना घाट है ना वहाँ पर 38 वर्ष टोटल यहाँ पर जलती था. यही शराब उन्होंने दिया शंकर जी भगवान. इसलिए यहाँ पर डेड बॉडी हमेशा जलती रहती है साल का 365. आप फर्स्ट बार आए हो क्या? मैं तो फर्स्ट बार ही आया हूँ, मैं भी आया हूँ फर्स्ट बार. लेकिन मालूम है तभी मैं बता रहा हूँ. मैं भी फर्स्ट बार आया हूँ, फर्स्ट बार आया हूँ मैं भी भाई के साथ. आइए चलो. बोलो. ये भाई हमारे लोकल के हैं. नहीं हर हर महादेव, हर हर महादेव. हर हर महादेव, हर हर महादेव. भाई ये 3 बंदे नोकल के हैं. हम तो बाहर से हैं, ये 3 बंदे नोकल के हैं. भाई पहली बार ही आए, यहाँ रहने के बाद भी भाई पहली बार भी आए, और हम तो आए ही हैं पहली बार. हम तो आए बहुत दूर दूर से. लेकिन भाई को रोड ही नहीं मिल रहा, बता रहे लोकेशन से आए हैं. कोई नहीं होता है टेक्नोलॉजी. ब्लॉग तो कॉमेडी का ही होता है. సో గైస్ యాక్చువల్లీ మనం సోలో అనుకున్నాం. సోలో తర్వాత ఇద్దరు బ్రో కనిపించారు, వాళ్ళు పరిచయం అయ్యారు. దాని తర్వాత ఆ బ్రో వాళ్ళిద్దరు కాకుండా ఇంకా ముగ్గురు పరిచయం అయ్యారు. మొత్తం మేము ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 6 మెంబర్స్ ఉన్నాం. ఏది సోలో అనుకోద్దు గైస్, దేవుడు మనకు ఏదో ఒకటి రాసి పెడతాడు, అండ్ అది మనం ఆ దారి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక. సో ప్రజెంట్ అయితే మేము నమ్మోగఢ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇంకొక కొంచెం దూరంలో ఒక 500 మీటర్స్ ఏమో ఉన్నది, అండ్ అక్కడ పోయినాక మీకు చూపిస్తా గాయస్. ఈ నమ్మోఘాట్ నిజంగా చెప్పాలంటే మినీ సర్కస్ లెక్కనే ఉంది మొత్తం. చూడండి ఒకసారి, అన్నీ చిన్న చిన్న వాళ్ళకి ఆడుకునేటివి ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఈ స్టాచ్యూ చూడండి, 3 స్టాచ్యూస్. నమోఘాట్ దగ్గర ఇది స్పెషాలిటీ గైస్. చిన్నపిల్లలు అయితే ఫుల్ క్రేజీ ఎంజాయ్ చేస్తారనమాట. గాయస్ మేము కూడా కూర్చున్నాం గాయస్ ఇలా. इसको लाइट नहीं है ब्रो. बाय. शंकर भगवान की जय. बोलो हर हर महादेव, हर हर महादेव. भाई म्यूजिक चलाओ, महादेव का चलाओ भाई. भाई हम भाई बाबा की नगरी में पूजा कर रहे हैं बाबा के. हाँ कैसे लग रहा ब्रो? एकदम बढ़िया भाई मनीष भाई, मजा आ गया भाई. भाई उसके बजाय गाइस ఇప్పుడే బస్ మీదకి వచ్చేసాం. మాట్లాడదాం బ్రో. ओ भाई बढ़िया, बहुत अच्छे. थैंक यू यार. भाई हम आ गए बस के ऊपर. ये हमारी छोटी बस, मिनी बस. न्यू बस. ये बस है. ये भाई बहुत अच्छा लगा मैं बस में बैठ के. मनीष भाई बस पे बैठ गए. बढ़िया बढ़िया. मनीष भाई बहुत अच्छा लग रहा है ना. या
की चॉइस है ठंडे और यहाँ पर सबसे बड़ी बात तो है कि यहाँ पर समझ लो हर बात पे महादेव है। बोलो हर हर महादेव। एक बात तो पक्का है, पक्का है ना? पक्का पक्का। हर जगह जगह पे पानी है, हर जगह जाते हैं पानी नहीं मिलता भैया कहीं भी। हाँ अच्छा कर रखा है बाबा ने। ట్రైన్ పోతుంది చూడండి. పైన ఏమో వెహికల్స్ పోనీకి ఉంటుంది, కింద ట్రైన్, అండ్ కింద గంగా ఘాట్ ఉంటుంది, గంగా రివర్ ఉంటుంది. సారీ, అంటే ఇప్పుడే మన లోతురు అనమాట. వాళ్ళకి నైట్ సంథింగ్ 11:30కి ట్రైన్ ఉందంట. వాళ్ళు ఇక్కడ నుంచి అయోధ్య వెళ్తారు. సో ఇంకా నా రూమ్కి వచ్చేసి 1 కిలోమీటర్ చూపిస్తుంది గైస్. మనం ఆ గలీలో పోవాలని చూపిస్తుంది మా. మనం జంపింగ్ జపాక్ జంప్ కాళ్ళు అయితే డేంజర్ వస్తున్నాయి గైస్. కాళ్ళు అయితే బీవత్సంగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎటువంటి గల్లీలకి పట్టుకోతుంది తెలుసా. చూద్దాం. అండ్ ఇంకొక 14 minutes ఏమో చూపిస్తుంది గైస్ రూమ్కి. అండ్ టైం వచ్చేసి 11 అవుతుంది. రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 3కి లేచి దర్శనంకి వెళ్తాను అనమాట. మార్నింగ్ దర్శనం కొంచెం స్పీడ్ అయిపోతుంది, ఎక్కువ మంది కూడా ఉన్నారు. సో ఓకే గైస్, రూమ్కి అయినా కలుసుకుందాం.